ప్రజలకు కావాల్సినటువంటి అత్యవసర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూనే పరిపాలన సక్రమంగా సవ్యంగా భారతదేశం మొత్తం కూడా ఈనాడు తెలంగాణ ప్రభుత్వంకి వెళ్ళి చూసేటటువంటి ఈ 120 రోజుల్లోనే చేయగలిగామంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టుదల అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మన మేనిఫెస్టోనే మనం ఇచ్చినటువంటి గ్యారెంటీలనే ఈనాడు భారతదేశం మొత్తానికి ఇవ్వటానికి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గారు ఎల్లుండి మళ్ళీ అదే రాజీవ్ ప్రాంగణానికి వస్తున్నారు. కాబట్టి మీరు పడ్డటువంటి శ్రమకి ఫలితంగా మళ్ళీ అంత పెద్ద సమావేశానికి మిమ్మల్ని రావాలని చెప్పి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో మిమ్మల్ని ఆహ్వానించడానికి మిమ్మల్ని అందరినీ అనుకోకుండా పిలిచాం. ఈరోజు సాయంత్రం అనుకున్నాము, క్షమించాలి, ముఖ్యమంత్రి గారు నన్ను 4 గంటలకి తుక్కుగూడలో పార్లమెంట్ అభ్యర్థుల్ని మంత్రుల్ని అక్కడికి రమ్మని చెప్పి ఉదయం 9:30, 10ంటికి ఫోన్ చేశారు. అందుకనే మీకు ఎట్లాగూ చెప్పాం కదా, పట్నంలోనే ఉంటారు కదా, వెంటనే రాగలుగుతారని చెప్పి మళ్ళీ 11:30కే చెప్పాం. అందరూ భోజనం కూడా చేయలేదు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా మీరు మనసుల్లో ఏదైతే ప్రజలు పెట్టుకొని ఆ నమ్మకం ద్వారా మనం గెలిపించారో ఆ గెలుపుకు తగ్గట్టుగా మనం కష్టపడాలి. మనం ఇచ్చినటువంటి మాటను నిలుపుకుంటూనే ఆ జరిగినటువంటి అవకతవకలు సరిదిద్దుకుంటూనే ప్రజల్ని మెప్పించాల్సినటువంటి బాధ్యత కష్టకాలంలో, కరువు కాలంలో మన మీద ఉంది. కాబట్టి దయచేసి అందరూ నిబద్ధతతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిపాలన మీద, ప్రభుత్వం మీద మీరు ఏ రకమైనటువంటి అపోహలు పడాల్సినటువంటి అవసరం లేదు. కష్టపడి అనుకుని చేసి ప్రజలతోటి శభాష్ అనిపించుకుంటాం తప్ప వాళ్ళకి మాదిరిగా చీచి అనిపించుకోమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు కొంతమంది రుణమాఫీ గురించి పెద్దలు మాట్లాడుతున్నారు. బోర్ల కింద ఎక్కడో పొలం ఎండిపోయిన పొలాల గురించి మాట్లాడుతున్నారు. ఇంకేదో హామీల గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడటానికి సిగ్గుండాలి. కనీసం 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు రుణమాఫీని 10 సంవత్సరాలు కూడా ఈనాటికి పూర్తి చేయలేనటువంటి నిర్భాగ్యులు రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తున్నారు. మేము నాగార్జున సాగర్లో నీళ్లు లేవు, ఖమ్మం జిల్లాలో వరి పంట వేయొద్దు అని చెప్పి నేను ఈ పార్టీలో రాకముందే చెప్పాను రైతులకి. నాకు తెలుసు వేస్తే రైతులు ఎంత నష్టపోతారో, కష్టపడతారో. కానీ మీరు ప్రభుత్వంలో ఉండి అది కూడా చెప్పలా. పంట పొలాలకి మొదటి పంటకే నీళ్ళు ఇవ్వలా, ఇప్పుడు రెండో పంటకి ఇవ్వలేదని చెప్పి మొట్టమొదటిసారి 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ నాయకులు దుగం మీదకి వెళ్ళారు. అయినా సరే ఇవాళ నేను అశ్వారాపేట దగ్గర నుంచి భద్రాచలం ఇల్లందు అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నా. అన్ని చోట్ల పంట పొలాలు బ్రహ్మాండంగా కోసుకుంటున్నారు మిషన్లతోటి. మా దగ్గర ఒక రైతుకైతే 55 బస్తాలు 60 బస్తాలు వచ్చింది. ఎక్కడా కూడా ఖమ్మం జిల్లాలో బోరు కింద పంట ఎండిపోలా. కానీ రైతు ఆశ కొద్దీ ఉన్న 10 ఎకరాలు వేసి ఉండొచ్చు, 5 ఎకరాలు వేసి ఉండొచ్చు. ఎందుకంటే భూగర్భ జలాల నీరుడు బండిని కదా, ఈ ఏడు కూడా నా పొలం పండించుకోవాలని ఆయన ఆశ కొద్దీ వేశాడు. వేస్తే భూగర్భ జలాలు పడిపోవటం వల్ల ఆయనకి 10 ఎకరాలు బండాల్సింది 9 ఎకరాలే బండింది. ఆఖరి ఎకరం వదిలేసిండు. వీళ్ళు ఆ ఎకరం దగ్గరికి వెళ్ళి పీకుతున్నారు. మరి పండినటువంటి లక్షల ఎకరాలు ఆ రోజుల్లోనన్నా కరెంటు ట్రిప్ అయిందేమో కానీ ఈ రోజుల్లో రోజుకి 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మాకు తెలుసు ప్రాజెక్టులో నీళ్లు లేవు కాబట్టి భూగర్భ జలాలు వాడుకొని ఆ రైతు బతకాలి, కరెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి మిగతా కార్యక్రమాలు కొద్దిగా ఆలస్యమైన కరెంటు మట్టికి నిమిషం పోకుండా ఇస్తున్నారు. ఇంకొక 10-15 రోజులైతే పంటలన్నీ చేతికొస్తాయి. ఇప్పటికైతే మా ప్రాంతం మొత్తం కోతలు అయిపోయినాయి, ఈ ప్రాంతం కొద్దిగా ఉండొచ్చు. కానీ ఇది అడ్డం పెట్టుకొని రేపు పార్లమెంట్లో ఓట్లు కావాలని కొంతమంది నిన్న మొన్న కూడా ఎమ్మటాడో తిరిగినట్టుకున్నారు. అందుకని రాయల్ గారు గట్టిగా మాట్లాడారు. మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం, ఏప్రిల్ మొదటి వారంలో పాలేరు ఖాళీ అవుతుంది,
మాకు ఈ 3 జిల్లాలకి మంచినీళ్ళు కావాలంటే సాగర్లో ఉన్న కొద్ది నీళ్లు తీసుకొచ్చి పాలేరు నింపి ప్రజల గొంతు తడుపుతాము, మీకు 1వ 2వ తారీఖుల్లో నీళ్లు వదులుతానని చెప్పా. మేము రాగానే నీళ్లు వచ్చినాయి అంటున్నారు ఎవడో. మరి పోయిన నెలలోనే రావచ్చుగా వీళ్ళు, అంతకుముందు నెలలో రావచ్చుగా. లేదు డిసెంబర్లోనే మొదటి పంటకే వీళ్ళు నీళ్ళు ఇవ్వచ్చుగా, ఇవ్వలా. అంత చేతగాని పనికిరాని మాటలు ఒక్కటి నిజం లేదు, ఒక్క మాట కూడా నిజం లేదు. మరి మిమ్మల్ని నిజం చెప్పరని, వాస్తవాలు చెప్పరని, మీరు అవినీతి చేస్తారని, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పి 3 నెలల కిందనే ప్రజలు మీకు బుద్ధి చెప్తే, లేదు లేదు మాకు అది సరిపోలేదు, మాకు పార్లమెంట్లో కూడా ఇంకా పెద్ద బుద్ధి చెప్పాలని అడుగుతున్నారు. మనోళ్ళు అంటున్నారు ఎస్, దానికి కూడా ఖాయమే, నీకు 1, 2 కంటే ఎక్కువ రానియం, ఆ 1 కూడా రేపు 6వ తారీఖు మీటింగ్ తోటి నీది క్యాన్సిల్ అని చెప్పదలుచుకున్నారు. అందుకనే మిమ్మల్ని రమ్మని రాహుల్ గాంధీ గారు పిలుస్తున్నారు. కాబట్టి దయచేసి కరెంట్లో ఇబ్బంది లేదు, ఎంత తాకట్టు పెట్టైనా సరే మీకు కరెంట్ ఇస్తాం, ఉన్న నీళ్ళని మంచినీళ్ళకి ఇస్తాం, తొలకరిచ్చిన దాకా ప్రజలను కాపాడుకుంటాం. మొన్న నష్టపోయిన పంటలకి వెంటనే ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాం. అంతేకాకుండా వీళ్ళు గతంలో మనకి ఇన్సూరెన్స్ ఉండేది, పంట పోతే 6 నెలలకో 3 నెలలకో ఏడాదికో ఆ డబ్బులు వచ్చాయి. ఆ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు ఇన్సూరెన్స్ను కూడా మానేశారు. మొన్న ముఖ్యమంత్రి గారితో కేబినెట్లో చెప్తే వెంటనే రైతులు కట్టాల్సినటువంటి ప్రీమియం కూడా, మీ పంట పోతే మీరు డబ్బులు కట్టాలి ఎల్ఐసికి, కానీ ఈసారి ప్రభుత్వమే ప్రీమియం కట్టి 1 ఎకరం ఉన్న రైతుకు కూడా పంట పోతే ఆ పంట విలువ ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. దాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రైతులకు సంబంధించి రుణమాఫీని కూడా ముఖ్యమంత్రి గారు రిజర్వ్ బ్యాంక్ తోటి మాట్లాడుతున్నారు, ఇంకా అన్ని సంస్థలతోటి మాట్లాడుతున్నాం. రైతులకు మనం ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం ఏ రకమైనటువంటి పద్ధతి ద్వారా మనం అప్పు తీర్చగలుగుతామో తప్పకుండా 2 లక్షల రూపాయల అప్పు ఈ ప్రభుత్వమే తీర్చుద్ది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు మాదిరిగా ఎన్నికలు వచ్చినప్పుడే 25,000 ఇస్తామని చెప్పి 10 మందికి ఇవ్వటం, టిక్కు టిక్కు అనిపేయటం, అది వడ్డీకి సరిపోకపోవటం. మళ్ళీ మొన్న 5 సంవత్సరాలు ఉన్నారు, ఆఖరి రోజు రింగ్ రోడ్డును అమ్మేశారు. రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి రింగ్ రోడ్డుని 7,000 కోట్లకు అమ్మేసి దాన్ని వేస్తామని చెప్పి 25,000, 50,000 వేశారు. ₹1,00,000 వేయలా, ఇంకా 7,000 కోట్ల రూపాయలు అప్పే ఉంది. అది తీర్చాలి, ఇప్పుడు అప్పు చేసినటువంటి మనం అన్న మాటను కూడా తీర్చాలి. తప్పకుండా రైతులకు సంబంధించినటువంటి ఏ మాట అయితే ప్రభుత్వం ఇచ్చిందో ఆ మాటని నిలబెట్టుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళ పేర్లు చెప్పకూడదు మళ్ళీ.